బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్ళింది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. జస్ట్ ఎలక్షన్ ముందు మీరు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చిండ్రు. అబ్బా! తప్పు చేసినామే, ఎందుకు వచ్చినాం, కాంగ్రెస్లో ఉంటే అధికార పార్టీ ఉండేవాళ్ళం అనిపించింది ఏమన్నా? ఇప్పుడు అనిపిస్తుంది అట్లా? అట్లా ఏం లేదు. మీరు నిన్నటిదాకా V6లో అద్భుతమైనటువంటి ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ద V6. మీరు ఇవాళ సిగ్నల్‌లో ఫ్రంట్ ఫేస్ ఉన్నారు. సో, ఇట్స్ ఆల్ అబౌట్ ద కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ లైఫ్. కాకపోతే నేను దాంట్లో ఏం బాధపడతలేను. కాకపోతే యెస్, 8.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ తర్వాత ఒక బలీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో బయటికి రావాల్సొచ్చింది. ఆ రోజు రేవంత్ రెడ్డి దుర్మార్గంగా అనుసరించిన తీరు కావచ్చు, అణచివేయాలని చెప్పని వ్యవహరించిన తీరు కావచ్చు, మరి సామాజిక వర్గం అని చెప్పని వివక్షణ, చిన్న సామాజిక వర్గం అని చెప్పని వివక్షణ, లేకపోతే ఇంకే కారణాలైనా కానీ మొత్తానికి హీ ఈజ్ ద ప్రైమ్ రీజన్ నేను బయటికి రావడానికి ప్రధానమైన కారకుడు. నేను ఆ రోజు ఆగస్ట్ 5వ తారీఖు అనుకుంటా, ఆగస్ట్ 5వ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టినాడు ఏదైతే మాట చెప్పినో ఇవాళకి కూడా అదే కట్టుబడి ఉన్నా. సరే, ఇవాళ అనూహ్యంగా అధికారంలోకి వచ్చినారు. నేను 16 ఏళ్ళు అధికారంలో లేకుండా రాజకీయం చేసినాను. ఏ శాసనసభ్యుడు కాకుండా, పార్లమెంట్ సభ్యుడు కాకుండా ప్రజల గొంతుకగా ఉన్నాను. ఆ ఉండే అవకాశం ప్రజలు ఇచ్చినారు, మీలాంటి మీడియా ఇచ్చింది, భగవంతుడు ఇచ్చినాడు. సో ఐ డోంట్ హ్యావ్ ఎ రిగ్రెట్స్. కాకపోతే ఏంటంటే అధికారం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఒక ఎంపవర్మెంట్ ఇస్తుంది ప్రజలకు, ఇంకా ఎక్కువగా సేవ చేయడానికి, ఇంకా ఎక్కువగా సాధికారతతో కూడుకున్నటువంటి ఒక పని చేయడానికి వీలవుతుంది. అది లేదేమని ఎప్పుడైనా అనిపిస్తే కానీ, బట్ ఐఎమ్ నాట్ రియల్లీ రిపెంటింగ్. ఏంది అసలు రేవంత్ రెడ్డితో గొడవైంది మీకు? రేవంత్ రెడ్డికే తెలియాల. ఒక అపరిచితుడు ఉంటాడు రేవంత్ రెడ్డిలో. ఆయన ఆయన మరి ఏమి కారణం చేత నా ఇంటికి వచ్చినారు. ఇదే హర్కార వేణుగోపాల్, ఆయనకు ముఖ్యమంత్రికి చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఒక హర్కార వేణుగోపాల్ గారు ఇవాళ ఢిల్లీలో కూర్చున్నటువంటి ఒక ఆయన పేరేం పేరు మన పెద్దలు మల్లు రవి గారు, తర్వాత చరణ్ కౌశిక్ అని సోదరుడు, ముగ్గురు వచ్చినారు. పొద్దుగాల నేను ఇంట్లో లేవని కూడా లేవాలి, బెల్ కొడితే ఎవరు అనంటే మిత్రులు, ఏందన్నా ఇంత పొద్దుగాల వచ్చిండ్రు అని అంటే, లేదు మీరు ఢిల్లీకి ఒకసారి మాట్లాడాలా, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్కి మీ మద్దతు చెప్పేటట్టుగా మాట్లాడాలంటే ఆ రోజు మణికంఠ ఠాకూర్ గారితో ఇంకా పెద్దలతోటి మాట్లాడటం జరిగింది, లెటర్లు రాయటం జరిగింది. రావిరాల్లో ఆయన మీటింగ్ పెట్టుకుంటే బాహాటంగా ఆయన నాయకత్వాన్ని మద్దతు తెలిపినటువంటి ఏకైక ఏఐసిసి స్థాయిలో ఉన్న నాయకుడు నేను ఒక్కడనే, బహుశా ఆయన పాదయాత్ర తర్వాత రావిరాల్లో మీటింగ్ పెట్టుకుంటే. సో అన్నీ జరిగినప్పటికి కూడా ఇప్పుడు స్వతహా కొన్ని గుణాలు ఉంటాయి. అవి ఆ గుణాలు కావచ్చా, లేకపోతే ఏ కారణాల చేతనో, లేదు ఆయన మిత్రుడిని ఖైరతాబాద్లో అకామిడేట్ చేయాలనుకున్నాడా, ఒక 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 చిల్లర పని చేసిండు. వాస్తవంగా చెప్పాలంటే ఒక చిల్లర పని. నేను సిట్టింగ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేను, 35,000 ఓట్లు తెచ్చుకున్నా, 10-12 రోజుల్లో 35,000 ఓట్లు తెచ్చుకున్నా. ప్రజలు బాగా ఆదరించిండ్రు. ఎంతో ఎంతూజియాజం తోటి అసలు ఓటింగ్కి రాని సెక్షన్స్ అన్నీ కూడా ఓటింగ్కి వచ్చి ఓట్లు వేసినాయి. అంత అద్భుతంగా నాకు ఓట్లు వచ్చినాయి. కింది స్థాయి, కొద్దిగా పై స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకులు దానం నాగేందర్కు కొంత అమ్ముడు పోయినప్పటికీ లేకపోతున్నప్పుడు కూడా కింది స్థాయిలో ఉన్న క్యాడర్ అంతా కూడా బాగా పనిచేసింది. మొత్తానికి నాకు ఓట్లు వచ్చినాయి. ఓట్లు వచ్చినటువంటి ఒక నేపథ్యంలో, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి ఒక యాదవ్ని లేపుతాడు. నువ్వు దాసోజి శ్రవణ్ ఫోటో పెట్టకుండా మీటింగ్లు పెట్టరా అని అతను లేపుతాడు. నీకే టికెట్ ఇస్తా అని చెప్పని అతను లేపుతాడు. ఇక్కడ ఇంకో అతను ఒక రెడ్డిని లేపుతాడు, ఇంకోళ్ళను లేపుతాడు. బూత్ వర్కర్లను పిలిపించుకొని డైరెక్ట్గా పిసిసి ప్రెసిడెంటే మాట్లాడుతుంటాడు. ఒక 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 విఘ్నత లేకుండా వ్యవహరించినాడు. అణిచివేయాల, పొమ్మనకుండా పొగబెట్టాలనేటువంటి ఒక రీతిలో వ్యవహరించాడు. చాలా సందర్భంలో చెప్పినాడు. ఆయన ఎవరు, రాజు గారు ఉండే కదా, కర్ణాటక మంత్రి ఇన్ఛార్జ్ బోస్రాజు గారికి చెప్పినాను, కొప్పుల రాజు గారికి చెప్పినాను, ఇంకా చాలామంది పెద్దలకు చెప్పినాను. నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నారు. నేను చాలా కష్టపడి కొట్లాడి కష్టపడి నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నా. నేను ఒకవేళ నిజంగానే పోటీ చేస్తే ఓడిపోయే పరిస్థితి వస్తే నాకు పార్టీ ప్రధానము. నేను ఆ పరిస్థితి వస్తే నా అంతలు నేనే విత్డ్రా చేసుకుంటా. కానీ మీరు పిసిసి అధ్యక్ష హోదాలో ఉండి, పిసిసి కీలకమైన నాయక హోదాలో ఉండి నాకెందుకు పోగబెడుతున్నావు అని చెప్పి ఆ రోజు